డైరెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, తను అడిగింది నా గురించి చెప్పట్లేదు ఏంటని. ఇప్పుడు మొత్తం నాకు మానస శర్మ వారణాసి ఏంటిది వారణాసి శర్మ కాదు, వారణాసి. అచ్చా ఇద్దరు రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, వాళ్ళ గురించి వస్తున్నాయి, ఆవిడ గురించి వస్తుంది, ఈవిడ గురించి కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే అందం గురించి వాటి గురించి. చాలా మంచి రైటరు, చాలా మంచి డైరెక్టరు. అన్నీ ఇలా చేస్తాను ఓకే అని ఫైనల్గా తను ఏమనుకుందో అదే చేయిస్తుంది. చాలా మొండిది. ఫస్ట్ మట్టుకు ఒప్పుకుంటూ బాగుంది చేద్దాం అని. లాస్ట్ టేక్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా తను ఏం రాసిందో ఇటు అటు మార్చడానికి అదే చెప్పాలి మనం. ఒక్కవేళ బలవంత పెడితే అది తీసి అది పక్కన పెట్టేస్తుంది, తనకు కావాలని మళ్ళీ తీసుకుంటుంది అన్నమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, నేను చేసిన డెబ్యూ డైరెక్టర్లందరినీ నాకు 30-40 మంది వాళ్ళ కొత్త సినిమాలు చేశాను, వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. తను కూడా ఆ విషయంలో లక్కీ, అంతే కదా. సో ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అంటే యాక్టింగ్ మళ్ళీ ఆఫర్లు కూడా వస్తున్నాయంట ఇప్పుడు. సార్ మానస గారు అడిగి చెప్పించుకున్నారంటే ఆవిడ ఫ్యాన్స్ నమ్మరు సార్, మీరేదో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, రాకాస సినిమాకి థియేటర్స్కి ఆడియన్స్ అందరినీ రప్పించిన అండ్ ఈరోజు పార్ట్ 2 హుక్ కూడా చూసేంత వరకు కూర్చోబెట్టిన డెఫినెట్గా నిహారిక గారు. అసలు మీ డ్యాన్స్ బిట్ కోసం అసలు అందరూ లైట్లు ఆన్ చేసినా, తలుపులు ఓపెన్ చేసేసినా సరే ఆఫ్ చేశారండి. కూడా యాక్చువల్ ఆ సాంగ్ వల్ల వచ్చినాయి. మీరు మర్చిపోయారేమో, ఆ పాట ఎప్పుడైతే మేము రిలీజ్ చేసి రీల్ పెట్టామో కింద బ్రహ్మాజీ గారు అక్క కుమ్మేసింది అని పెట్టారు కాబట్టి. బట్ లిటరల్లీ మీ స్టెప్ కోసం వెయిట్ చేసి అండ్ ఫైనల్గా పార్ట్ 2 హుక్ కూడా చూసి అలా బయలుదేరామన్నమాట. సో ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.